హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి ఆర్గాంజా క్లాత్ అండి. లాంగ్ ఫ్రాక్ మొత్తానికి నేను 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే స్కేల్ తోటి ఇలా లైన్స్ కొట్టేస్తున్నాను. ఎందుకంటే మనము లైనింగ్ క్లాత్ అనేది వాష్ చేసుకొని ఆరేసుకుంటాం కాబట్టి ఎగుడు దిగుళ్ళు కొంచెమైనా వస్తాయి కాబట్టి సో మనము కొంచెము కట్ చేయాలి చివరన. తర్వాత ఇప్పుడు మనము టాప్కి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. నేను ఇక్కడ 15 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసేమో 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ లెంత్ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సిక్స్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ అనేది కొట్టుకుంటున్నాను. ఇది బాడీ వరకు వస్తుందండి. బాడీ కింద నుంచి ఫ్రాక్ అన్నమాట. ఇప్పుడు మనకు చెస్ట్ పార్ట్ అనేది తీసుకోవాలి. చెస్ట్ పార్ట్లో మనము 4వ భాగం అంటే మనం చెస్ట్ రౌండ్ మొత్తం కొలుతాం కదా, కొలిచిన దాంట్లో 4వ భాగము నేను ఇక్కడ 10.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 4వ భాగం చెస్ట్లో 4వ భాగం అండి. ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి. అంటే చెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ ఉంది. 42 ఇంచెస్ని మనము మార్క్ చేసుకుంటున్నాము. ఓకేనా. ఇక్కడ నేను చెస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ కొట్టేశాను, ఖర్చు యాడ్ చేశానండి. ఇక్కడ మనము ఆర్మ్ రౌండ్ వచ్చేసేమో 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీగా. మనకు వాళ్ళు ఇచ్చిన ఆర్మ్ రౌండ్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇప్పుడు నెక్ వచ్చేసేమో 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసేమో లెంత్ మీ ఇష్టం అండి. ఇది ఫ్రంట్ పార్ట్ లెంత్ మీ ఇష్టము, ఎంతైనా తీసుకోవచ్చు. 6 ఇంచెస్ 7 ఇంచెస్ అలా ఎంతైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి. ఓకేనా. ఇక్కడ నేను మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే అండి. మళ్ళీ నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేసి బ్యాక్ పార్ట్కి నెక్ అనేది చూస్ చేసుకుంటాను. లేదా 2 ఫోల్డింగ్స్ చేసేసుకొని అంటే 4 ఫోల్డింగ్లు పెట్టేసుకొని ఒకసారి బాడీ పార్ట్ కట్ చేసేసుకొని నెక్కుల వరకు విడిగా కట్ చేసుకున్న అలా అయినా బాగానే ఉంటుంది. ఇలా అయినా ఓకే, మీ ఇష్టము, కట్ చేసుకునే విధానం మాత్రము. ఓకేనా. నేను ఇలా మళ్ళీ బ్యాక్ పార్ట్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైనుంచి నేను 10.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ కొట్టాను. ఇక్కడ వచ్చేసేమో 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. ఇది ప్రిన్సెస్ కట్ కోసం అండి. షోల్డర్ పైనుంచి హాఫ్ దగ్గర 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, అలాగే ఇటు మన ఫ్రంట్ సైడ్ నుంచి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, అటు ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ, అటు 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మీ ఇష్టం అండి. 1 ఇంచ్ తీసుకోండి, మ్యాక్సిమం మనకి షేప్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ 2.5 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కొట్టుకోవాలన్నమాట షేప్ కోసము. తర్వాత ఆర్మ్ రౌండ్లో
5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. 5.5 ఇంచెస్ దగ్గర ఇలా షేప్ తీసుకోండి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అన్నమాట. తర్వాత మనకి 10.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 టక్స్ దగ్గర ఒక టక్ పెట్టుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు ఆ 2 సమానంగా రావాలన్నమాట. ఆ టక్స్ 2 కలవాలన్నమాట కుట్టుకునేటప్పుడు. అది చూసుకొని కుట్టుకోవాలి మీరు. ఓకేనా? సేమ్ ఇక్కడ నెక్ విడ్త్ 3 ఇంచెస్, తర్వాత నెక్ లెంత్ వచ్చేసేమో 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్. ఇది వచ్చేసి డీప్ నెక్ అండి. ఇది డీప్ నెక్ కాబట్టి సో మనకి బ్యాక్న వీళ్ళు 2 థ్రెడ్స్ కావాలని అడిగారండి. 2 థ్రెడ్స్ అంటే పైన ఒకటి కింద ఒకటి 2 థ్రెడ్స్ కావాలి, డోరీస్ కావాలనేసి అడిగారు. సో మనం 11 ఇంచెస్ దగ్గర పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేద్దాము. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. నెక్ అయిపోయిందండి. నెక్ కట్ చేయడం అయిపోయింది. అంటే ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ పార్ట్లో ఇక్కడ నేను వచ్చేసి మామూలుగా ఫస్ట్ మార్కింగ్ అయితే 13 ఇంచెస్ అలా మార్క్ చేసుకున్నానండి. కానీ తర్వాత వాళ్ళు కట్ చేసిన తర్వాత 10 ఇంచెస్ ఓకే అని 10.5 ఇంచెస్ చాలు అనేసి చెప్పారు. సో ఊరిక నేను 13 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకున్నాను ఫస్ట్ మామూలుగా. తర్వాత ఏముంది కింద కట్ చేసేసానండి, ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో మీకు చూపిస్తున్నాను 13 ఇంచెస్ అని. బట్ నేనైతే కుట్టింది 10 ఇంచెస్ మాత్రమే, 10.5 ఇంచెస్ మాత్రమే. 11.5 లెంత్ ఉంది. కుట్టగా పోను మనకి 10.5 ఇంచెస్ వస్తుందండి అన్నమాట. హ్యాండ్ కటింగ్ వరకు చూసేయండి. తర్వాత నేను స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను. ఓకేనా? ఇది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా హ్యాండ్కి. ఇలా హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇలా ఇవి హ్యాండ్ జాయింట్ చేసుకోవడానికండి. హ్యాండ్స్కి 2 వైపులా జాయింట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి లైనింగ్ సరిపోదు కాబట్టి హ్యాండ్స్కి 2 సైడ్లు జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆర్గాంజా క్లాత్ చూపిస్తాను. ఆర్గాంజా క్లాత్ నేను 4 మీటర్స్ క్లాత్ని తీసుకున్నాను. సారీ అండి, ఇక్కడ నేను కింద పార్ట్ లైనింగ్ కటింగ్ చూపించాలి కదా, కింద పార్ట్ లైనింగ్ కటింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 4 ఫోల్డ్స్లో తీసుకుంటున్నానండి క్లాత్ని. కింద పార్ట్ అంటే మనం ఫ్రాక్ పార్ట్కి మనం లైనింగ్ కట్ చేసుకోవాలి కదా, సేమ్ లంగా టైప్ కట్ చేసుకోవాలండి మనము. కాటన్ క్లాత్ కాబట్టి సరిపోదు కాబట్టి. ఓకేనా? మనకి ఎంత లెంత్ కావాలో మెయిన్ పార్ట్ మీద ఒక 1 ఇంచు 2 ఇంచెస్ తక్కువ తీసుకోండి. ఆ స్కేల్ తోటి అక్కడ లైన్ కొట్టేసుకోండి. ఇప్పుడు 40 ఇంచెస్ ఉందనుకోండి, 38 కానీ 39 కానీ అలా తీసుకోండి. క్లాత్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాక మళ్ళీ ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి సో మీరు ఉన్నదాని మీద ఒక 1 ఇంచ్ తీసుకోండి చాలు. తక్కువ తీసుకోండి లైనింగ్. ఓకేనా? తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు 4 ఫోల్డ్స్లో ఉంది క్లాత్. ఇక్కడ వచ్చేసి నేను 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎక్సెల్ సైజ్ కాబట్టి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి
లంగా టైప్ అండి, అంటే శారీ పెట్టికోట్ టైప్ అన్నమాట, కట్ చేసుకోవాలి. సో శారీ పెట్టికోట్ టైప్ నేను మీకు చాలా వీడియోస్లో క్యాలిక్యులేషన్ అనేది చెప్పాను. ఒకవేళ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా. లంగా వస్తే ఇంకా లాంగ్ ఫ్రాక్లకి మనం ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చివరి వరకు కట్ చేసేసుకోండి, మనకి లైనింగ్ కట్ చేయడం కూడా అయిపోతుంది. ఇవి దేనికి దానికి విడదీయండి, అప్పుడు జాయిన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పైన కూడా విడదీసేయండి. తర్వాత ఇప్పుడు మనము ఆర్గాంజా క్లాత్ తీసుకొని బాడీ పార్ట్ అవి కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్, నేను ఇక్కడ హ్యాండ్స్కి ఏమో బార్డర్ క్లాత్ తీసుకుంటున్నాను, అలాగే హ్యాండ్స్కి బార్డర్ క్లాత్, మెయిన్ బాడీ పార్ట్కి ఏమో ఈ గ్రీన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా క్లాత్ పెట్టుకొని బాడీ వరకు కట్ చేసేసాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకొని ఇంకా మిగిలిన దాంట్లో మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ మిగిలింది కదా 2 సైడ్స్, ఆ బార్డర్ని మనము హ్యాండ్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట, రెండింటిని కలిపి. ఇక్కడ చూసారా, హ్యాండ్స్ కోసము నేను క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కోసము ఎక్స్ట్రా కూడా ఫోల్డ్ చేశానండి. ఎక్స్ట్రా ఎందుకు ఫోల్డ్ చేశానంటే దీనికి ఇంకా జాయిన్ చేసే అవసరం లేకుండా, ఇంకా అంటే సైడ్స్ జాయిన్ చేసే అవసరం లేకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను బార్డర్ వరకు. ఇంకా పైన కూడా చిన్న బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని కూడా పైన వరకు కట్ చేసేసి దీనికి జాయిన్ చేస్తాను అనమాట. అప్పుడు మనకి 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ క్లాత్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేయగా పైన క్లాత్ ఉంటుంది కదా, అదే మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా పైన వరకు, ఆ పైన క్లాత్ ఏమో డోరీ కోసం యూజ్ అవుతుందండి. హ్యాండ్స్ కటింగ్ కూడా ఇలా కట్ చేసేసుకోండి షేపు. తర్వాత బార్డర్, చిన్న బార్డర్ కూడా జాయిన్ చేస్తున్నాక చూసుకుందాము. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా, ఈ పీసెస్ని స్ట్రైట్గా కట్ చేసేసుకున్నారనుకోండి, ఈ పీస్ని స్ట్రైట్గా కట్ చేసేసుకొని దాన్ని డోరీకి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలింది మొత్తము మనకి 3 మీటర్స్ క్లాత్ ఉంటుంది, అంటే 3 మీటర్స్ క్లాత్ 3కి కొంచెం తగ్గుతుంది అనమాట. 3కి కొంచెం తగ్గుతుంది క్లాత్, అంటే ఎక్కువ తగ్గదండి, 1 ఇంచ్ మాత్రమే తగ్గింది నాకు. కింద పార్ట్కి ఇంకా 3 ఇంచెస్ క్లాత్ ఉంది, ఇది సరిపోతుంది. చూసారు కదా, లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో రేపు వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.